నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సాధారణంగా మనుషులకు వచ్చే సమస్యల్లో ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, రిలేషన్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా పంచభూతాలతో అధిగమించవచ్చు అని చెబుతూ ఉన్నారు అనంత సాయి కృష్ణ స్పిరిచువల్ గురుగారు. వీటికి సంబంధించి గత 25 సంవత్సరాలుగా క్లాసెస్ చెబుతూ చాలా మంది జీవితాల్లో మార్పును తీసుకువచ్చారు అనంత సాయి కృష్ణ గురువు గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి అనంత సాయి కృష్ణ గారు, ఎలా ఉన్నారు? క్లాసెస్ ద్వారా ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా అధిగమించవచ్చో చెప్తున్నారు. పర్టికులర్గా 5 ఎలిమెంట్స్, పంచభూతాల ప్రాముఖ్యత, ఆ విలువ చాలా మందికి తెలియాలండి ఈ రోజుల్లో. అవి క్లాసెస్ ద్వారా చెప్పటము, ప్రాబ్లమ్స్ అధిగమించేలా చేయడం అనేది గొప్ప విషయమే. అందులో మీరు 25 yearsగా చెప్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి బ్రహ్మ ముహూర్తం గురించి. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా సందేహాలు ఉండనే ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఎందుకు ఆ ముహూర్తానికి ఆ పేరు వచ్చింది, అంటే ఆ టైం పర్టికులర్గా ఎందుకు చెప్తారు, ఎంతో విలువైందని, చాలా ప్రీషియస్ అని చెప్తారు బ్రహ్మ ముహూర్తాన్ని. ఎందుకు, ఏ టైం పర్టికులర్గా, సూర్యోదయానికి ఎంత ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు, ఈ వివరాలు ఇవాళ మాట్లాడదామండి. థ్యాంక్ యూ అండి. బ్రహ్మ ముహూర్తం అనేది మనకు దేవుడు రాస్తాడు అంటారు కదా, ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పెట్టారు. అంటే మనకు అర్లీ మార్నింగ్ 3:45 స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ బిఫోర్ 1 hourకి క్లోజ్ అవుతుంది. ఓకే, అంటే 3:45 to 5:15, 5:20 వరకు బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ టైంలోనే ఎందుకు అంత పవర్ ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి. మనకు ఇప్పుడు మనం హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. బ్రహ్మముహూర్తం అనేది ఈ 3 మతాల వాళ్ళకి ఇంపాక్ట్ అంటే చూస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని ఒక గొప్పగా చూస్తుంటారు. మన హిందువులు అనుకోండి బ్రహ్మముహూర్తం అంటారు. అదే క్రిస్టియన్స్ అనుకోండి ఆ సమయాన్ని వాళ్ళు ఏంజిల్స్ తిరిగే టైం అంటారు. అదే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి దాన్ని వాళ్ళు ఏమంటారంటే తొలి నమాజ్ అంటారు. అంటే వాళ్ళు 5 లోపల నమాజ్ చేసేస్తారు. వాళ్ళు డైలీ 5 పూటలు నమాజ్ చేస్తారు. దాంట్లో ఈ బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ నమాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, యూనివర్స్ సిద్ధాంతం అనేది, యూనివర్స్ అనేది ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు. దానికే బ్రహ్మముహూర్తం ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియక, అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, మనీ ప్రాబ్లము, హెల్త్ అండ్ రిలేషన్ అనేది. బ్రహ్మముహూర్తాన్ని ఇప్పుడు ఇన్ని కష్టాలు అనుభవించేదానికన్నా ఒక 1/2 hour 1 hour అది కాదనుకున్నారు అనుకోండి, మనిషి ఎటువంటి ప్రాబ్లం నుండి అయినా బయటపడవచ్చు. అవునండి. ఎస్పెషల్ బ్రహ్మముహూర్తం అనేది ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఇప్పుడు చూడండి, బ్రహ్మముహూర్తం అనేది ఆ సమయంలో ఎలాగుంటుందంటే నేచర్ అనేది చాలా భూమిపైకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మీరు నైట్ ఒక రోజు మేల్కొని ఉండే ట్రై చేయండి. 10 మీరు యాక్చువల్ అంటే ఇప్పుడు ఎలా ఉంది జనరేషన్ అంటే 10, 11 అవుతుంది. 12 కూడా అయిపోతుంది సార్, ఆ టైం అయిపోతుంది. చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 11కి కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది, అయినా మేల్కోగలుగుతాం. 12, 1, 2 వరకు మేల్కోగలము. అంటే మనకి నిద్ర వచ్చినా అవాయిడ్ చేయగలుగుతాము. ఎప్పుడైతే 3:30 అవుతుందో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అసలు నిద్రను అవాయిడ్ చేయలేము. మూతలు పడిపోతే ఎంత మేల్కొని ఉందామన్నా కూడా నిద్ర వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో భూమిపైకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనిషి కూడా ఆలోచనలు అవి 0 స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. బ్రహ్మముహూర్తం కాకుండా మిగతా సమయంలో మనం మెడిటేషన్ కూర్చున్నాం అనుకోండి, ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే బ్రహ్మముహూర్తంలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో చెప్పేది కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే ఒకటి, మనిషికి ఆలోచనలు అనేవి తక్కువ స్టేజ్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంకి లేచి కూర్చుంటే గనుక ఆ సమయంలో ఏమవుతుందంటే ఆలోచనలు అనేటివి నేచర్లోకి ఎక్కువ వెళ్ళవు. అందరూ స్లీప్ డీప్లో ఉంటారు. ఆ సమయంలో మనం లేచి మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ ఎనర్జీ మనము రిసీవ్ చేసుకోగలుగుతాం. సో 3:30 నుంచి చూసుకుంటే 5:20 వరకు అండి, 5:20 వరకు ఉంటుంది. 5:20 వరకు బ్రహ్మముహూర్తం. అసలు ఏం చేయాలి ఆ టైంలో లేచి? చాలా మందికి ఇదే సందేహం, లేస్తున్నామండి కాకపోతే ఆ టైంకి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము, ఏదో డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయి మెడిటేషన్ కని. అంటే స్టార్టింగ్లో ఎవరో కూడా అరగంట గంట కూర్చోలేరు, ఏవో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఈవెన్ ఎవరైనా అంతే కదా సార్. సో ఏం చేయాలి అసలు ఆ టైంలో లేచి? ఫస్ట్ లేచి ఏం చేయాలంటే మెడిటేషన్ అనేది చేయకూడదు. ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. మనం బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో, బాడీ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు తగ్గిపోతాయి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే ఫస్ట్ లేచిందేమో మెడిటేషన్ కూర్చోవాలనుకుంటారు. మెడిటేషన్ కూర్చోకుండా ఫస్ట్ ఆసన స్థితి రావాలంటారు. అంటే కూర్చోగలగాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే
కూర్చోగలుగుతామో అప్పుడు ఏమవుతుందంటే మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో డైరెక్ట్ నేల మీద కూర్చోవద్దని అంటారు. ఈవెన్ ఒక చాపనైనా ఒక ఏదైనా ఒక బ్లాంకెట్ అయినా అలా వేసుకుని కూర్చోవాలి, ఒక ఆసనం ఏదైనా ఉండాలి అని అంటారు కదా, నిజమేనా అది? మెడిటేషన్కి ఆసనం అవసరం లేదు. లేదా? మనము యోగా చేయడానికి అయితే ఆసనాలు అవసరం ఉంటాయి. ఓకే. మెడిటేషన్ ఏంటంటే మనకు కూర్చోడానికి కంఫర్ట్ ఉంటే చాలు. ఓకే. అంటే పడుకోని చేయకోకుండా కూర్చోడానికి కంఫర్ట్ ఉంది అనుకోండి, ఆ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే భూమి మీద కూర్చున్నట్లుగా, భూమి పైన కానీ చైర్ పైన కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు. చైర్ పైన కూడా కూర్చోవచ్చు. మనిషి ఎలాగ ఉండాలంటే మన వెన్నెముక అనేది స్ట్రైట్గా ఉండాలి. మనం కింద కూర్చున్నా ఒకటే, చైర్లో కూర్చున్నా ఒకటే, ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఈ సమయంలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఎక్కువ రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే. సో ఆ టైంకి ఒక ఆసనమో కుర్చీయో లేకపోతే నార్మల్గా నేల మీదనైనా మామూలుగా భాషా పట్లైనా వేసుకుని కూర్చోవచ్చు, లేదంటే కుర్చీలోనైనా రిలాక్స్గా కూర్చోలోనైనా కూర్చోవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ మీరు నార్మల్గా రిలాక్స్ అవ్వండి, ఏం ఫస్ట్ మెడిటేషన్ ఏం అవసరం లేదన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇలా మనము చూడండి, మనం ఒక 4-5 రోజులు, ఒక 1 వీక్ ఆ టైంకి లేచామనుకోండి, ఆటోమేటిక్గా ఒక 1 వీక్ తర్వాత మనకు తెలియకుండా మెలకు వచ్చేస్తుంది. ఆ టైం మెలకు వస్తుంది. ఎందుకంటే మనం ఒక పని చేస్తూ వెళ్ళామనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. కరెక్ట్. ఒక 1 వీక్ నిద్ర లేచామనుకోండి, ఆటోమేటిక్గా అలారం పెట్టుకోకుండా మనకు మెలకు వచ్చేస్తుంది. కరెక్ట్. ఆ మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే మెడిటేషన్ కూర్చోాలనిపిస్తుంది. రోజు ఒకే ప్లేస్లో కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేలోపు మనకు మెడిటేషన్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్కి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళామనుకోండి, సీట్లో కూర్చుంటే మనకు మూవీ ఎంతసేపు ఉంటుంది? మినిమం 2.5 hours, 2.5 to 3 hours ఉంటుంది. 3 hours పెద్ద సినిమాలు వస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు చూడండి, అసలు మనకు బయట ఒక ఆలోచన రాదు. మొత్తం హీరో ఏం చేస్తున్నారు, హీరోయిన్, విలన్, ఆ స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్. స్టోరీ మన ఏకాగ్రత మొత్తం అక్కడే ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మనకి ఏమి గుర్తురావు. మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా మూవీ చూస్తూ ఉంటాం, వేరే ఆలోచనలు రావు. కానీ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎందుకు ఆలోచనలు వస్తాయంటే మనము ఇక్కడ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మెడిటేషన్ కూర్చోవట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఒకటే సార్, స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు జస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఓంకారం గుర్తురావడం, ఏదైనా మ్యూజిక్ పెట్టుకుంటారు కొంతమంది, అదర్వైజ్ ఏమీ లేకపోయినా సరే జస్ట్ అట్లా కూర్చుంటారు రిలాక్స్డ్గా, ఏదైనా తలుచుకుని దేవుడి ముఖం ఏదైనా కనపడినట్టుగా, అమ్మవారు, ఈవెన్ నేనైనా సూర్యుడు కనిపించినట్టుగా ఎలాగో స్టార్ట్ చేస్తాం. ఒక 5 minutes అయిన తర్వాత అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, జరిగినవి, ఏమైనా అవుతుందేమో అనేది ఒకటి, వీళ్ళు ఇలా అన్నారు, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అది డిస్ట్రాక్షన్కి దారితీస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేకపోవటము. సో దీనివల్ల మరి ఎలా మెయింటైన్ చేయగలుగుతాము? కరెక్ట్ అండి. ఫస్ట్ ఇప్పుడు ఎవరికైనా కూడా కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి, జస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. వాటి వెంట ఫాలో అవ్వకూడదు. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఆలోచన రాదు. అది ఓకే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుంటే కొద్దిసేపటికి ఆలోచనలు డైవర్ట్ అయిపోతాయి. డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు శ్వాస అనేది ఆడుతూ ఉంటుంది, నెమ్మదిగా ఏమవుతుంటే శ్వాస అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకోకుండానే మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం. చాలా మంది ఏం చేస్తున్నారు ఆ విధంగా, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఆలోచనలు వస్తాయని చెప్పేసి ఒక 10 minutes 15 minutes అయిపోయిన తర్వాత లేచిపోతారు, 10 minutes ఉండగలిగాను అని లేచిపోతారు. అలా కాకుండా మీకు ఫస్ట్ డే కుదరలేదు అనుకోండి, 15 minutes కూర్చోండి. తర్వాత జస్ట్ ఒక డైలీ ఒక 2 minutes 3 minutes పెంచుకుంటే లోపు ఆటోమేటిక్గా ఒక 1 month 1.5 month తర్వాత ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఒక 1 hour కూర్చుంటాం. ఓకే. అంత ఇంపాక్ట్ ఉంటుంది బ్రహ్మముహూర్తం. ఖచ్చితంగా మ్యూజిక్ ఏదైనా వినాలా అండి ఆ టైంలో? అదర్వైజ్ ఏమీ అవసరం లేదు. చాలా మంది అంటే మ్యూజిక్ పెట్టుకోకుండా చేయడం బెటర్ అండి, ఎందుకంటే అలవాటు పడాలి. ఫస్ట్ మ్యూజిక్ పెట్టుకోవడం కూడా మంచిదే, ఎందుకంటే మన ఆలోచనలు డైవర్ట్ అవ్వడానికి మన ఏకాగ్రత మొత్తం జస్ట్ మ్యూజిక్ వైపు వస్తుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంటే మెడిటేషన్కి కోఆపరేట్ చేస్తుంటాం మ్యూజిక్ అనేది. ఓంకారము లేకపోతే ప్లెజెంట్ వాటర్ ఫ్లో అవుతున్నట్లు ఒకటి, నేచర్ సౌండ్ ఒకటి ఉంటుంది. ఇంకా ఎక్కువగా కృష్ణ ఇది ఫ్లూట్ మ్యూజిక్ ఒకటి, ఇవి బాగా ప్లెజెంట్ గా అనిపిస్తాయి ఆ టైంలో ప్లెజెంట్ గా ఉంటాయి. కరెక్ట్. దానికి బ్రహ్మముహూర్తం మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంత చెప్పారు సార్, ఇన్ని లేవాలి, ఇలా మెయింటైన్ చేయాలి, ఇలా మెడిటేషన్ మనం ఒక వారం రోజులు చేస్తే అలవాటు అవుతుంది అని అన్నారు కదా. అవునండి. ఏం జరుగుతుంది అసలు ఆ టైంలో మెడిటేషన్ చేస్తే? యూజెస్ మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, మనకు చక్రాస్ ఉంటాయి, మూలధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, లాస్ట్కి వచ్చి సహస్రార అనేది చక్రం ఉంటుంది, సహస్రారం ఉంటుంది కదా. మనిషి ఎప్పుడైతే ఇప్పుడు మనకు మెయిన్ ఇప్పుడు పంచేంద్రియాలండి, కళ్ళు, ముక్కు, నోరు, దేహము, చెవులు. ఎప్పుడైతే మనం మెడిటేషన్లో కూర్చుంటాం చూడండి, ఇవన్నీ లాక్ అయిపోతాయి. కళ్ళు మూసుకుంటాము, బాడీ లాక్ చేసేస్తాము. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్స్పెషల్ బ్రహ్మముహూర్తంలో ఎందుకు చెప్తున్నానంటే
ఆ ఎనర్జీ సోర్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచనలు తొందర కంట్రోల్ అయిపోతాయి. ఓకే. అలా కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే మనం పిల్లలకు చూస్తే ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటుంది, మరి అబ్జర్వ్ చేసినట్టు అవును, మాడు మెత్తగా ఉంటుంది. అదే బ్రహ్మరంధ్రం అంటారు. ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళాలంటే ఓన్లీ బ్రహ్మరంధ్రం ఒకటే మార్గం దానికి. ఓకే. కాస్మిక్ ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం ద్వారానే మన బాడీలోకి ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే కూర్చొని ఈ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతామో బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. మరి బాగా అబ్జర్వ్ చేస్తే ట్రావెల్ చేస్తుంది. మనము జస్ట్ ఒక మెడిటేషన్ స్టార్టింగ్ వచ్చి ఒక 15 days 20 days చేసిన వాళ్ళని అడగండి. ఆ కూర్చున్నప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత బాడీలో పెయిన్స్ వస్తాయి. బాడీలో దురద పట్టడం కానీ, తర్వాత కాళ్ళు చేతులు బరువెక్కిపోయినట్టు ఇవన్నీ జరుగుతాయి. అది కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీతో హీలింగ్ జరిగేటప్పుడు ఏమవుతుంటే అక్కడ పెయిన్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే అవన్నీ బాడీ పెయిన్స్ అని లేచిపోతాం. నేను కొంతమంది దగ్గర మేజర్ కంప్లైంట్ విన్నాను సార్, హెడేక్ వస్తుంది అని చెప్పి మెడిటేషన్లో 100% ఎందుకు వస్తుందండి? అదే చెప్తాం, మనము ఆలోచనలు చేసి ఇప్పుడు మనం ఏది ఆలోచించినా మైండ్కి ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అక్కడేమో మనం చేసే ఆలోచనలన్నీ మైండ్లో అలాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం బాధపడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, నిన్నటిది గుర్తొస్తుంది, మొన్నటిది గుర్తొస్తుంది, 1 year కూడా గుర్తొస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయ్యాయి మనకు? బ్రెయిన్లో స్టోర్ అయ్యింది. అప్పుడు ఏమవుతుందంటే కాస్మిక్ ఎనర్జీ మైండ్కి తట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే నెగిటివ్స్ అంతా బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. అది హెడేక్ వస్తుంది అనమాట. హెడేక్ ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇవన్నీ భరించలేక మెడిటేషన్ నుంచి లేచిపోవడం జరుగుతుంది. ఇలా జరుగుతుంది. అంటే మంచిదే కదండి. అంటే మనలో బాడీలో నుండి నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవి ఇండికేషన్స్. ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వదిలేయకుండా అలా కంటిన్యూ చేయకూడదు. సో మెయిన్ యూజ్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేయడం వల్ల లాభం ఎవరికి లాభం, ఎలాంటి లాభం? ఇప్పుడు చూడండి, ఎవరికి లాభం అనేది పక్కన పెట్టేస్తే బ్రహ్మ ముహూర్తం మెడిటేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మార్నింగ్ లేచి చదువుకున్నారనుకోండి, మెమొరీ పవర్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు జాబ్ చేసేటవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూడండి హడావుడిగా లేచి వాళ్ళున్న స్ట్రెస్ కావచ్చు, వాళ్ళున్న టెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 1 hour అర్లీ మార్నింగ్ అది కాదన్నారు అనుకోండి, ఒక 41 days రెగ్యులర్ సాధన చేస్తే అసలు లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలామందికి తెలియదండి. బ్రహ్మముహూర్తం అనేది ఒక్కటి చాలు మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి. 100% అండి. మీరు కావాల్సి ఉంటే ఎవరైనా బ్రహ్మముహూర్తం, ఇప్పుడు మీకు ఎంతమంది తెలిసి ఉంటుంది, బ్రహ్మముహూర్తంలో సాధన చేసిన వాళ్ళని మీరు అడగండి, అప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు వచ్చింది కదా, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాము యుగాలు 4 అని. ఈ యుగాలు ఇప్పుడు మనం కొలుస్తున్నాం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా బ్రహ్మముహూర్తంలో సాధన చేసిన వాళ్ళు. అప్పుడు ఋషులు వాళ్ళకి అంత పవర్స్ ఎందుకు వచ్చాయంటే వాళ్ళు అర్లీ మార్నింగ్ సాధన చేసేవాళ్ళు. గురుకులాలు కానీ ఇవన్నీ కానీ ఆ టైంని స్పెసిఫిక్గా. ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని చూడండి, హరే రామ హరే కృష్ణ వాళ్ళది కూడా కొన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు చూడండి నైట్ 7-7:30 లోపల క్లోజ్ చేస్తారు, అయిపోతుంది. అర్లీ మార్నింగ్ 3:40కి లేపుతారు. ఎందుకంటే ఇది సాధన చేసే వాళ్ళకి దాని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట. ఇది స్పిరిచువల్ కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్ గేట్స్ కానీ, తర్వాత అంబానీ కానీ, వీళ్ళందరూ ఉన్నారు సక్సెస్ఫుల్. మీరు ఎవరైనా చూసుకోండి, వాళ్ళు ప్రపంచానికి చెప్పరు, కానీ వాళ్ళు మాత్రము ఈ బ్రహ్మముహూర్తంలో సాధన చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి రివీల్ చేస్తారు, నేను మార్నింగ్ ఇలా లేస్తాను అని చెప్పి. అప్పుడు అందరూ సర్ప్రైజ్ అవుతారు. మనకు ముఖేష్ అంబానీ చెప్పారు ఒకసారి, ఆయన ఎంత నైట్ 2కి పడుకున్నా 3:40కి నిద్రలేస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఈ స్ట్రెస్ తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలో డైలీ 1 hour నాకు కాదనుకున్నారనుకోండి, లైఫ్ని మనం ఎలా లీడ్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి. ఈ బ్రహ్మముహూర్తంలో సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మన యొక్క వ్యక్తిత్వం కూడా చేంజ్ అవుతుంది. ఈ కోపము, ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారం అనేవి కూడా ఏమవుతుందంటే రాను తగ్గుకుంటూ వస్తాయి. అట్లా ఒక 41 days మనం సాధన చేసుకుంటూ వచ్చామనుకోండి, 41 days బిఫోర్ మనం ఎలాగున్నాము, 41 days తర్వాత ఎలాగున్నాము చెక్ చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా చెప్పారు, అర్థమైంది. ఎప్పుడు విన్న విషయమైనా కూడా ఎప్పుడు డౌట్స్ ఉంటాయని అన్నాను కదా సార్, ఇక్కడే వస్తుందన్నమాట. ఏం చేయాలి అసలు ఆ టైంలో, యూజెస్ ఏంటి, ఎలాగా మెడిటేట్ చేయాలి, ఏం వినాలి, ఏం వినొద్దు ఆ టైంలో, అస్సలు ఈ పని చేయకూడదు అని ఏమన్నా ఉన్నాయండి బ్రహ్మముహూర్తంలో? అలాంటిది ఏమి ఉండదు, ఈ పని చేయకూడదు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలంటే మనిషి ఆ టైంకి వెళ్ళొచ్చు. బ్రహ్మముహూర్తం కాబట్టి మనకి నిద్ర రాకుండా జస్ట్ ముఖం కడుక్కొని కూర్చుంటే చాలు, స్నానం చేయాల్సిన అవసరం లేదండి మనకి. ఎందుకంటే మనకు ఇన్నర్ ట్రావెల్ కావాలి,
బాహ్య ప్రపంచం కాదు, మనము అంతర ప్రపంచానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆసన సిద్ధి వస్తే చాలండి, ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి. సో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయి, మేము కూడా ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, చాలామంది ఏంటంటే ఆ ప్రాసెస్లో ఉంటారు కానీ ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. అలా కాకుండా ఒక సరైన గురువు మనతో పాటు ఉంటే మనం ఏమైనా సాధించగలం అని చెప్పొచ్చు. అందులో భాగంగా మీకు నేను గురువారికి సంబంధించి స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు కనుక్కోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.